వెల్కమ్ టు వైఐటీవీ న్యూస్. రేవంత్ రెడ్డి లాంటి అసమర్థ ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం బీఆర్ఎస్తో దూరంగా ఉంటున్న తెలంగాణ జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శనివారం పలువురు విద్యార్థి నాయకులు జాగృతిలో చేరారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలి రావాలని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన సరికాదని, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కనీసం మంత్రివర్గాన్ని కోర్పు చేసుకోలేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 8,000 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు. మరి సందీప్, వర్షిత్, లక్కిరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి, కూకట్పల్లి నుండి తరలి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు. మీకు తెలుసు, ఇదివరకు తెలంగాణ స్టేట్ కోసం మనం కొట్లాడినప్పుడు, ఫైట్ చేసినప్పుడు స్టూడెంట్స్ వేర్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద మూమెంట్. ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ క్రమంలో ఇవాళ టీజేఎస్ఎఫ్లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు, చాలా డిగ్రీ కాలేజెస్ నుండి మీరు అందరూ వచ్చిండ్రు. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ రాక చాలా రోజులు అవుతుంది. దాదాపు 8,000 crores ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఫ్యామిలీస్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు, మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు చాలామంది పిల్లల్ని చదువు మానిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషలీ ఆడపిల్లలకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతున్నటువంటి సందర్భం. అందుకే టీజేఎస్ఎఫ్లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, we should fight for the issues of students, for the welfare of the student. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. దాంట్లో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్కి, దాంతోపాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం.